వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏమండి ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి. గుండ్రంగా బాల్స్ లా ఉండే వంటకాలు ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? మంచూరియా. అవునా? కానీ అది చైనీస్ది కదా. మరి మన ఇండియన్స్వి? నాకు ఎస్పెషల్లీ తెలుగులో మనం చేసుకునే తెలుగింటి వంటకాల్లో లడ్డూలు, పూర్ణాలు, ఇంకా పెద్దగా గుర్తురావు. మెయిన్ అయితే లడ్డూలు గుర్తొచ్చేస్తాయి. ఆ తర్వాత గుర్తు తెచ్చుకోవాలి అంటే కొంచెం కష్టపడాలి కదా. అందుకే వెంటనే ఏదైనా వంటకం తయారు చేసుకోవాల్సిందే గుండ్రంగా చక్కగా బాల్స్ లా ఉండి మంచూరియాని బీట్ చేసేది అనుకున్నా. అందుకే వెంటనే కిచెన్ లోకి వెళ్ళిపోయి బాగా ఎక్స్పెరిమెంట్స్ చేసి ప్రాక్టీస్ చేసి ఒక మంచి వంటకాన్ని కనిపెట్టేశా. అదే స్పైసీ కొబ్బరి స్టఫ్డ్ బాల్స్. ఎస్, పేరు వింటే చాలా ఎమ్మిగా అనిపిస్తుంది కదా. టేస్ట్ డబుల్ ఎమ్మిగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను కష్టపడి ఇన్వెంట్ చేసిన ఈ వంటకాన్ని మీకు చూపించేసేస్తాను. మీరేం చేస్తారు అంటే వెంటనే నా రెసిపీని ఫాలో అయిపోండి. స్పైసీ కొబ్బరి స్టఫ్డ్ బాల్స్. దీనికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి అంటే మన తెలుగింటి పండగలప్పుడల్లా ఖచ్చితంగా మనం చేసుకుంటాం కదా పూర్ణాలు, అదేనండి. కాకపోతే అది స్వీట్, ఇది హాట్. సో ముందు స్టవ్ మీద పాన్ పెట్టేసి ఆన్ చేసి చక్కగా అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఏం చేస్తాను నేను అంటే ఇందులో, ఇది కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయేది, కొద్దిగా ఆవాలు, అవి కొంచెం వేగుతూ ఉంటాయి. ఈలోపు ఏం వేసుకోవాలి మనం అంటే మినపప్పు. కొంచెం వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు, ఇప్పుడు నేను ఇందులో ఏం వేసుకుంటున్నాను అంటే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే కొంచెం ఉప్పు వేస్తే ఇంకొంచెం ఫాస్ట్ గా వేగిపోతాయి. సో ఉప్పు, ఇంకొంచెం సేపు ఈ కొబ్బరి ముక్కలు వేగాలండి. సో అవి వేగుతూ ఉంటాయి. ఈ లోపు ఇంకొక బౌల్ తీసేసుకొని అందులో బియ్యపిండి వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు, అంటే ఏవైతే మనం బాల్స్ చేసుకుంటామో అవి వీటిని ఇందులో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని కూడా బాగా దగ్గరకు వచ్చేటట్టు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. మరి నేను ఆ పని చేసేస్తాను. కొంచెం దగ్గర పడేట్టు కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అండ్ అలాగే ఇది డీప్ ఫ్రై అని చెప్పా కదా, ఈ లోపు స్టవ్ మీద ఎలాగో నూనె పెట్టేసుకున్నాను. ఇది ఆన్ చేస్తే డీప్ ఫ్రైకి నూనె కాగుతూ ఉంటుంది. కొద్దిగా నీళ్లు పడతాయి. పిండి కలిపేసుకున్నాను, చూసారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇది చల్లారిపోయింది. ఈ లోపు మరి నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొచ్చి అందులో వేసి పేస్ట్ చేసేస్తాను. ఇవి వీకెండ్స్ లో ఎప్పుడైనా, లేదంటే ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసినప్పుడు, లేదంటే బ్రంచ్ కి కూడా చాలా బాగుంటాయి. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి పేస్ట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ముందుగా బియ్యం పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకుంటాను చేతికి.
కొద్దిగా తీసుకొని చిన్న పూరీలాగా అలా స్ప్రెడ్ చేసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే బియ్యపిండి కదా కొంచెం పగిలిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో. ఇంకొంచెం స్ప్రెడ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇందులో ఈ పేస్ట్ కొద్దిగా పెట్టేసి సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బాల్ లాగా కంప్లీట్ గా క్లోజ్ చేసేసేయాలి. బాగుంది కదా, చాలా క్రియేటివ్ గా కొత్తగా. మరి తింటే ఇంకెలా ఉంటుంది, సూపర్బ్ గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇందులో ఏం పెట్టామనేది కూడా ఎవరికి తెలీదు, వాళ్ళు బైట్ తీసుకొని టేస్ట్ చేసేంత వరకు. చాలా బాగుంటుంది ఇలా ఉంటే. చూసారా, ఇలా చక్కగా బాల్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే బాగా వేడైన నూనెలో ఈ బాల్స్ ని చక్కగా వేసేసుకోవాలి. ఓకే, సో వేసేసాను కదా. ఇప్పుడు ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం ఏం చేద్దాం, వెయిట్ చేస్తాం. కొంచెం టైం పడుతుంది, ఇవి బాల్స్ లా చేసాం కదా వేగడానికి. అన్నట్లు మీకు కావాలి అనుకుంటే బేసిక్ గా మనం అయితే ఎక్కువ మంచూరియాలు ఇవన్నీ తినడానికి అలవాటు పడిపోయాం, కానీ మీకు కూడా బోర్ కొట్టేసే ఉంటుంది ఈ పాటికే మంచూరియా కదా. నేనైతే నా ఫ్రెండ్ కి ఇలాగే చేసుకుని సేమ్ ఇదే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళి పొద్దున్నే దానికి సర్ప్రైజ్ చేశా. షీ వాజ్ వెరీ హ్యాపీ. కొంచెం ఇంకా టైం పడుతుంది. వేగిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ముందైతే ఒక ప్లేట్లో టిష్యూ తీసుకొని దాంట్లోకి తీసేసుకుంటా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందల్లి సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తా. ఫైనలీ ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇదేం చేయాలి అంటే ఆల్రెడీ మనం ఇవి వేయించుకొని పెట్టుకున్నాం కదా వేడివేడి ఆయిల్, అందులో అలా ఒకసారి ముంచామంటే కొత్తిమీర కొంచెం ఫ్రై అయిపోతుంది. సరిపోతుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు ఆయిల్ అంతా పోతుంది. ఈ బాల్స్ ని వేడిగా ఉన్నాయనే కానీ చూస్తుంటే భలే ఉన్నాయి, ఎప్పుడు తినాలా అనిపించేట్టు. ఇప్పుడు ఆల్రెడీ కొత్తిమీర కూడా కొంచెం వేయించా కదా, అది తీసుకొని పైన చల్లాలి. అయిపోయింది. స్పైసీ కొబ్బరి స్టఫ్డ్ బాల్స్ రెడీ అయిపోయాయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా. ఎస్, మహా అయితే ఒక 15-20 మినిట్స్ లో అయిపోతుంది. అండ్ అలాగే చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. మరి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూడాలి అనుకుంటున్నారా? అయితే మరి దానికంటే ముందు మన స్పైసీ కొబ్బరి స్టఫ్డ్ బాల్స్ కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. స్పైసీ కొబ్బరి స్టఫ్డ్ బాల్స్ కి కావలసిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, ఉప్పు సరిపడేంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, ఇంగువ చిటికెడు, కరివేపాకు
కొద్దిగా, కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. స్పైసీ కొబ్బరి స్టఫ్డ్ బాల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి ఒకసారి వేయించుకొని కొబ్బరి ముక్కలు, ఉప్పు వేసి బాగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకొని దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండి మిశ్రమం కొంచెం కొంచెంగా తీసుకొని పూరీలా ఒత్తుకొని మధ్యలో కొబ్బరి మిశ్రమాన్ని స్టఫ్ చేసి బాల్స్ లా చుట్టుకొని డీప్ ఫ్రై నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరని స్టెయినర్ లో వేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ లో ముంచి తీసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి స్టఫ్డ్ బాల్స్ ని తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే స్పైసీ కొబ్బరి స్టఫ్డ్ బాల్స్ రెడీ. కొబ్బరి స్టఫ్డ్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు ఎంచక్కా టేస్టింగ్. ఆహా, కాలుతుంది బాగా. తింటే ఇలాంటివే తినాలి. ఎంత బాగుందో తెలుసా. నాకైతే ఇవి చాలా ఫేవరెట్. మాక్సిమం 1 month లో ఒక 2-3 times అన్నా ఇవి చేసుకొని తింటాను. మరి ఇది కనుక మీరు టేస్ట్ చేస్తే మీరు కూడా ఇలా దీని ఫేవరెట్ అయిపోవాల్సిందే. అంత టేస్టీగా ఉంటుందండి. ట్రస్ట్ మీ అండ్ ట్రై దిస్. అండ్ అలాగే మరి దీని కాంబినేషన్ కూడా చక్కగా చెప్పాలి అనుకుంటున్నాం. మరి ఏంటి అనుకుంటున్నారా? ఏముందండి, సింపుల్ గా పప్పు కొబ్బరి పొడి చేసుకున్నాము అంటే ఇక దీనికి తిరిగే ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను పప్పు కొబ్బరి పొడి ఎలా చేయాలో చూపిస్తాను, మీరు కూడా చూసేసేయండి. పప్పు కొబ్బరి పొడి చాలా సింపుల్, చిటికలో అయిపోయినట్టే ఉంటుందండి. సో ముందుగా దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేయాలి. అండ్ ఇంకొక స్టవ్ మీద కూడా పాన్ పెట్టేసి ఆన్ చేసేసేయండి. ఏంటి ఫటాఫట్ 2 ప్యాన్లు పెట్టేసింది అంటే మరి ఫాస్ట్గా చేసుకోవాలి కదా, అందుకని. సో ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే ఎండు కొబ్బరి పొడి. ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాను అంటే కొంచెం నెయ్యి, కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మినప్పప్పు. బేసిక్ గా ఏంటి అంటే మనం పప్పుల పొడి అనగానే పల్లీల పొడి గుర్తొస్తుంది, లేదంటే శనగపప్పుతో చేసుకుంటాం కదా శనగ పొడి. అలా కాకుండా ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు వేసి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే పచ్చిశనగపప్పు, ఎండు కొబ్బరి చూద్దాం. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మంచి స్మెల్ కూడా వస్తుంది. కొబ్బరి అయితే వేగిపోయినట్టే అండి. ఇంక ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఇదైతే చక్కగా వేగిపోవాలి. పచ్చిశనగపప్పు చక్కగా వేగాలి. అండ్ అలాగే ఇందులో ఇంకా ఏం వేయాలి అంటే ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా వెల్లుల్లి. మనం రెగ్యులర్ గా వాడే పప్పుల్లో పచ్చిశనగపప్పు కేవలం తిరుగుమాతకు వాడుకుంటాం, కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లో వాడుకోం కదా. అందుకని పొడి చేసి పెట్టుకున్నాము అంటే ఇందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. సో పచ్చిశనగపప్పు కూడా చక్కగా వేగిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇవి రెండు చల్లారిన తర్వాత ఏం చేస్తాను అంటే రెండింటిని మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా ఉప్పు వేసేసి పొడి కొట్టేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు కొబ్బరి పొడి రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంతో సింపుల్ కదా, చెప్పినట్టే. సో మరి ఇది చల్లారాలి కదండి.
సో ఇవి రెండు చక్కగా చల్లారిపోయాయి కాబట్టి నేను వెంటనే మిక్సీ తీసుకొని వచ్చేసి అందులోకి షిఫ్ట్ చేస్తాను. ఇంకా వేయించుకున్న పచ్చిశనగపప్పు, ఇప్పుడు ఇందులో ఏం వేసుకుంటున్నాను అంటే వేయించి పెట్టుకున్న కొబ్బరి, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. మరి ఇప్పుడు నేను వెళ్ళి దీన్ని మిక్సీ పట్టేసి పొడి చేసేస్తాను. చూస్తున్నారు కదా, పొడి రెడీ అయిపోయింది. పప్పు కొబ్బరి పొడి ఎంత ఫాస్ట్ గా రెడీ అయిపోయిందండి. తినడానికి కూడా అంతే టేస్ట్ గా ఉంటుంది. మరి వెంటనే సర్వింగ్ బౌల్ లోకి షిఫ్ట్ చేసేస్తాను. బేసిక్ గా ఇది దోశలు ఇడ్లీలోకి తినచ్చు, అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. పప్పు కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. వెంటనే సూపర్ గా ఇన్స్టాంట్ గా రెడీ అయిపోయి ఈ పొడికి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు కూడా వెంటనే చూసేయండి. పప్పు కొబ్బరి పొడికి కావలసిన పదార్థాలు: నెయ్యి 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, ఎండుమిర్చి 8, ఎండు కొబ్బరి 1/2 కప్పు, వెల్లుల్లి 4, ఉప్పు సరిపడేంత. పప్పు కొబ్బరి పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఎండు కొబ్బరి పొడిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకుని మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో పచ్చిశనగపప్పు, మినపప్పు మిశ్రమం, అలాగే కొబ్బరి పొడి, కొంచెం ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకొని పొడి కొట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పప్పు కొబ్బరి పొడి రెడీ. పప్పు కొబ్బరి పొడికి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదండి. ఇప్పుడు ఎంచక్క ఇలాంటి కూడా తినేయచ్చు, తెలుసా ఎంత బాగుంటుందో. ఇలా తింటేనే ఎంత బాగుంది, ఇంకెందులో కన్నా నంచుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా. నాకైతే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా ఇష్టం ఈ పొడి. మరి మీరు కూడా ఎంత బాగుంటుందో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే ఈ పొడి తయారు చేసుకోవాల్సిందే. ఈ పొడి తయారు చేసుకొని ఈ రోజు మీ ఇంట్లో చేసుకున్న బ్రేక్ఫాస్ట్ కి కాంబినేషన్ గా తీసేసుకోండి, ఓకేనా. మరి ఎస్, కాంబినేషన్ గా తీసుకుంటారు సరే, మరి మెయిన్ డిష్ ఇందాక చూపించాను గుర్తుందా? ప్రాసెస్ రాసుకున్నారా? లేదు అంటే కనుక ఎంచక్క www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేశారు అంటే అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ వస్తాయి, ఫాలో అయిపోవచ్చు. లేదు యూట్యూబ్ లో వీడియోస్ చూడాలి అంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. అక్కడ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయి, అక్కడ కూడా ఫాలో అయిపోవచ్చు. మరి ఫాలో అయిపోండి అండ్ అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ లో ఉన్న టేస్ట్ అన్ని ఎంజాయ్ చేయండి. సో ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో 2 వెరైటీస్ చాలా డిఫరెంట్ గా చాలా బాగున్నాయి కదా. అలాగే పొడైతే సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంది, మెయిన్ డిష్ కి సూపర్ కాంబినేషన్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. నేనేం చేస్తాను అంటే ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళిపోయి రేపు మీకు బ్రేక్ఫాస్ట్ లో ఏం చూపించాలా అనేసి వెరైటీ ఫైండ్ అవుట్ చేసి బాగా ప్రాక్టీస్ చేసి వచ్చేస్తాను. టిల్ దెన్ యు టేక్ కేర్, బై.